చెన్నైలో విద్యార్థి తప్పతాగి రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. మితిమీరిన వేగంతో ఖరీదైన కారులో దూసుకెళ్లాడు. కారు అదుపు తప్పడంతో స్టాండ్లో నిలిపి ఉన్న ఆటోలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఆటోలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ వసుంధర అందిస్తారు. వసుంధర, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? గుడ్ మార్నింగ్. ఈ కెథడ్రల్ రోడ్ ఏరియా అది యాక్చువల్గా ఏంటంటే చెన్నైలో చాలా ఏరియాలు కామ్గా ఉండే ఏరియాలో ఈ ఆటో డ్రైవర్స్ అందరూ కూడా నైట్ సవారీ ముగించుకుని తెల్లవారి వరకు వాళ్ళ దూర ప్రాంతాల్లో వెళ్ళలేక ఒక చోట ఆటో స్టాండ్ లో వస్తారు. వసుంధర, ఈ ఘటనకు సంబంధించిన వివరాలేంటి? స్వాతి, యాక్చువల్ గా ఇక్కడ నగరంలో ఏంటంటే కొంతవరకు రాత్రి అంతా కూడా సవార్ చేసిన ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ప్లెయిన్ గా ఉండే రోడ్స్ లోను ఆటో స్టాండ్స్ లోను ఆటోలు పెట్టుకుని మళ్ళీ మార్నింగ్ వరకు కొంచెం సేద తీరి తర్వాతే వాళ్ళ నివాసాలు చేరుకుంటారు. అయితే ఈ మేరకు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి కెథడ్రల్ రోడ్, చెన్నైలో చాలా ఫేమస్ గా ఉండే కెథడ్రల్ రోడ్ లో లైన్ గా దాదాపు ఒక 15-20 ఆటోలు వర్క్ చేసి ఆటో డ్రైవర్లు అందరూ కూడా పగలంతా వర్క్ చేసి చాలా సేద తీరుతున్న సమయం చెప్పొచ్చు. దాదాపు ఎర్లీ మార్నింగ్ 3:30 టైంకి ఈ రోజు మార్నింగ్ ఏంటంటే ఖరీదైన ఒక కారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే ఊహించిన విధంగా ఆటో డ్రైవర్ అందరూ నిద్రపోతున్న సమయంలో ఆటో మీద మొత్తానికి దూసుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందని తెలిసే లోపే ఆ కారు మొత్తం ఆటోలన్నింటినీ కూడా గుద్దుకొని వెళ్ళిపోయింది. వీళ్ళకి ఏంటి తెలిసే లోపే ఆ కారు కూడా చిత్తు అయిపోయింది. అంటేనే ఆ కారు ఎంత స్పీడ్ గా వచ్చి ఈ ఆటోలను గుద్దింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే అది చాలా ఖరీదైన కారు, కోట్ల విలువ చేసే ఆ పోర్షే కారులో రావాల్సిన కుర్రాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు కుర్రాళ్ళు లా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు 3rd ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు వికాస్ అనే కుర్రాడు తర్వాత ఇంకొక ఫ్రెండ్ తో కలిపి డ్రైవ్ చేసినట్టుగా తెలిసింది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు స్వాతి. అయితే ఎర్లీ మార్నింగ్ బుద్ధేయడంతో అందరూ నిద్రలో ఉండడంతో ఎవరు తప్పించుకోలేనంత ఘోర ప్రమాదంలాగా మారింది. అది తీరానికి ఏంటంటే ఆ ఒక ఆటో డ్రైవర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలేడు. దాదాపు ఏంటంటే 11 మందికి తీవ్ర గాయాలైన స్వాతి. అయితే ఈ అబ్బాయి ఎందుకు ఆ చిన్న వయసులోనే అంత ఖరీదైన కారులో రావాల్సిన అవసరం ఏంటి అని విచారణలో ఈ ట్రాఫిక్ పోలీసులు వెంటనే విచారణ చేపట్టి అతను అరెస్ట్ చేశారు. అయితే ఇంతకీ వీళ్ళు నైట్ పార్టీ చేసుకుని ఆ పార్టీలో బాగా ఏంటంటే ఫుల్ గా ఏంటంటే వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లాగే మందు తాగేసి ఫ్రెండ్ తో పాటు వికాస్ వచ్చి ఆటో డ్రైవర్ మీద గుద్దినట్టుగా తెలిసింది. అయితే ఆ ఫ్రెండ్ ఆ స్పాట్ నుంచి ఎస్కేప్ అవడంతో వికాస్ మాత్రం పోలీసులు చిక్కారు. దీంతో ఏంటంటే ఆ లోకల్ గా ఉండే కెథడ్రల్ రోడ్ లో ఉండే ట్రాఫిక్ పోలీసులు ఇమీడియట్ గా వికాస్ అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు స్వాతి. రైట్ వసుంధర, థ్యాంక్ యూ.